హాయ్ అన్న. హాయ్. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అయితే అన్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కార్పొరేటర్కి ఏమో ఎక్కువ, ఎమ్మెల్యేకి ఏమో తక్కువ అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? దానికి అది నిజమే అంటున్నా. ఎందుకు చెప్తున్నా తెలుసా? అట్లా ఒక ఎమ్మెల్యే కానికే 2 సార్లు ఓడిపోయి ఒక రేంజ్లో పోయి పైన ఊకున్నాడు చూడు. మరి తక్కువైనందుకే ఇది తక్కువ కాబట్టి అంత పెద్ద స్థానాన్ని ఎంచుకొని దానిపైన ఉండడు. అర్థమైందా? ఆ స్థానంలో ఉండాలని ఆయనకు తెలుసు కాబట్టి ఇట్లా అన్నాడు. అర్థమైందా? ఆయనకు ఆ స్థానం కరెక్ట్ కాదు, ఎమ్మెల్యే ఇంకోటి కార్పొరేటర్ అనేవి. అందుకే పైన ఉన్న గుట్ట, ఆ గుట్ట మీద ఉన్న కుర్చీ మీద ఊకున్నాడు కాబట్టి అందుకే అలా అన్నాడు. దానికి మీరు ఏకీభవిస్తారు అయితే కరెక్టే అంటారు మరి? కరెక్టే అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన అప్పుడైనా చిన్న చూపు చూసిండు, ఇప్పుడైనా చిన్న చూపు చూసిండు. ఇప్పుడు ఏమిటిదంటే ఒక సీట్ల వైజ్గా నాయంతా కొట్టాలి అది ఇది అనేది ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ఒక వ్యక్తిని కించపరచొద్దు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే జనాలలో మంచి పేరున్న వ్యక్తి, ఇంకోటి సీఎం అంటే మన సేవకుడు. ఆయనను మనం గౌరవించి మాట్లాడడం మంచిది. ఇంతకుముందు ఆయన జగన్ గారు సీఎం సారు అని అన్నాడు కానీ అవి ఇవన్నీ విమర్శించలేదే. అవన్నీ వద్దు, మీకు కావాల్సింది ప్రతిపక్ష హోదా కావాలిస్తే అది దానికి సంబంధించిన మీరు ఇప్పుడు అర్హత అనేది మీకు లేదు. ఉంటే పక్కా అవుతుండే, లేకపోతే మీకు ఎట్లా ఛానల్ ఒకటి ఉంది కదా, ఊరు తిరిగి వాళ్ళ సమస్యలు చెప్పండి. మీకు ఇచ్చిన కొంత టైం అయినా అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడండి. పక్కా మీ వైపు మళ్ళొచ్చు జనాలు. ఏమంటారు? ఓకే, నాగబాబు గారికి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా, దాంతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తున్నారు. మరి దానికి మీరేమంటారు? మంత్రి పదవి ఏమో కానీ ఫస్ట్ ఎమ్మెల్సీ మాత్రం పక్క గెలుస్తాడు. ఎందుకు చెప్తున్నా తెలుసా? వాళ్ళు జనాల కోసమే జీవించిండ్రు అబ్బా, జనాల కోసమే తిరుగుతున్నారు. ఏంటంటే వీళ్ళ బాగోగులు, వీళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళ కోసం మేము ఏదో చేయాలనే తపనతోటి వస్తున్నారు కాబట్టి ఇంకోటి పక్క గెలుస్తాడు. ఆయన సినీ రంగంలో కూడా చాలామందికి మంచి మంచి లైఫ్లు ఇచ్చిర్రు, కొంతమందిని ఆదుకున్నాడు. జబర్దస్త్లు ఉన్న వాళ్ళని కూడా ఎంతమందిని ఆదుకున్నాడు. అటువంటి వ్యక్తి కాబట్టి పక్క జనాలలో వస్తాడు, ఎమ్మెల్సీ విన్ అవుతాడు. అంటే జనసేన విన్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ గారిని ఎంతైతే కారణమో, గ్రౌండ్ లెవెల్లో నాగబాబు కూడా అంతే కూడా కష్టపడ్డారు. మరి దానికి మీరేమంటారు? ఆయన కష్టానికి ఫలితమే ఎమ్మెల్సీ అనుకోండి. ఏంటంటే ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఆయన పక్కన ఉన్నా లేకపోయినా కానీ బ్యాక్ బోన్గా మస్తు కష్టపడ్డాడు, మస్తు కృషి చేసిండు. అందుకోసమని దానికి ఫలితంగా ఇది ఓకే అవ్వాలి. అంటే పిఠాపురంలో మరి మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది కదా, దాని గురించి ఏమన్నా? అదొక సముద్రంలాగా అవుతుంది. ఏంటంటే జనాలు పట్టరు. రెండు తెలుగు రాష్ట్రాల జనాలు మొత్తం ఆన్నే ఉంటారు, యూత్ అంతా. ఇంకోటి జనాభా మొత్తం ఆన్నే ఉంటుంది. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు జరగని సభ అని చరిత్రలో చెప్పుకుంటారు. రాసి పెట్టుకోండి పెయింటింగ్ స్టార్. మరి అంతమంది వస్తే మరి ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఇగో ప్రాబ్లమ్స్ కూడా అయితే జర జాగ్రత్త ఉండండి అందరు. ఏం ప్రాబ్లమ్స్ అవుతాయంటే ఇగో ఇప్పుడు మీటింగ్లకు పోయిరంటే చాలా జాగ్రత్త పోవాలి. ఇప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటారు, తొక్కిసలాటలు అవి ఇవి కాకుండా మీరు జాగ్రత్త ఉంటే మన నాయకునికి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు ఉంటుంది. అర్థమైందా? మనం మంచిగా ఐక్యతగా వెళ్ళి మంచిగా రావాలి, అంతే. ఓకే అన్న, మరి పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ అనుభవం గురించి, ఈ ప్రయాణం గురించి మీరు ఏమంటారు ఓవరాల్గా? ఒక వ్యక్తిని ఎంతోమంది కలిసి తొక్కాలి అని ఇట్లా ఒకటి నాగటి కర్ర ఉంటుంది. ఆ కర్రని దెబ్బలు ఎన్నో కొడితే చాలా పెడితే ఈ లెవెల్ వస్తుంది. కానీ ఎప్పుడే కానీ ఒక కర్ర అనేది ఎంతో దున్ని చేను దున్ని అది మొండి అయిపోయిందంటే దాన్ని కొడతా ఉంటే దానికి దెబ్బలు దాకావు, అది నున్నగా అవుతుంది. అర్థమైందా? అదొక షార్ప్ కత్తి లాంటి వ్యక్తి ఆయన, అంతే. ఆయనను ముట్టుకుంటే కాలుతుంది. అర్థమైందా? ఆయన ఎంతో కష్టపడ్డాడు, ఎంతోమంది తిట్టిర్రు. ఒకరిని అమ్మ అనాలే, ఒక భార్య అని అనాలే, ఎవరిని అనలేదు. ఒకసారి ఇంటికి తిరిగి కూడా చూసుకోండి. ఒకరి జీవితాల గురించి ఏలుపెట్టి చూడలే. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాడు. అర్థమైందా? అది కష్టానికి ఫలితం అన్నట్టు.
నెక్స్ట్ టైం మరి ఈ కష్టానికి ప్రతిఫలంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమో ఓన్గా పోటీ చేస్తే అవుతాడని నేను అనుకుంటున్నా. పక్క ఓన్గా పోటీ చేస్తే అవుతాడు. కాకపోతే ఇదే కూటమి ఇట్లానే చేసుకుంటూ పోయి మంచిగా చేసిరంటే మళ్ళీ ఇట్లనే కొనసాగినా కూడా పర్లేదు. కాకపోతే జనాలకు బాగా చేస్తున్నారు. ఈ ఊర్లలో రోడ్స్ లేకుంటే కూడా రోడ్స్ చేస్తున్నారు. జబర్దస్త్ ఉన్నది. థ్యాంక్స్ అన్న. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అయితే అన్నారు, కార్పొరేటర్కి ఏమో ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మొదలు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ తాకనివ్వము అన్నారు. ఫస్ట్ ఛాలెంజ్ అన్నారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఒక పవన్ గేట్ దగ్గర నివ్వము అని చెప్పిన మనిషి ఇతన్ని మళ్ళీ ఇంకోటి చెప్పాడు, 1 టైం ఎమ్మెల్యే అయినాడు అన్నాడు. అదే 1 టైం ఎమ్మెల్యే 1 టైం సీఎంగా మార్చేశాడు. 1 టైం సీఎం అంతే, అతను ముందరికి రాడు అనమాట. అట్లాగనమాట 1 టైం సీఎం చేసి పారేశాడు. ఇతనికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. జగన్ మన సంక్షేమం చెప్పడానికి సంక్షేమం అంటాడు అనమాట. సంక్షేమం అంటాడు అనమాట. ఇతను ఇంటర్మీడియట్ పాస్ ఆఫ్ ఫైల్ డౌట్. నేను ఎస్ఎల్సీలో ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్. అంతా పచ్చి అబద్ధము. అలాగే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా, దాని గురించి నాగబాబు గారు వస్తే తప్పేంటి, ఇంకా టీడీపీ జనసేన బలపడుతుంది. ఇంకా ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. ఇట్లా అన్న ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంది కదా, మార్చి 14 పిఠాపురంలో 12వ ఆవిర్భావ సభ, దాని గురించి ఏమంటారు? ఒక రాజకీయ పార్టీగా ఏం సభ జరిగినా కూడా అతను చంద్రబాబు వీరాభిమాని. ఎందుకంటే హాయ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అయితే అన్నారు, ఆయన కార్పొరేటర్కి ఏమో ఎక్కువ ఎమ్మెల్యేకి ఏమో తక్కువ అన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? అన్న దాని గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాను నేను, ఒకటే క్వశ్చన్, కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు. సరే, ఈ కార్పొరేట్కి ఎక్కువైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువైనటువంటి వారు ఒక కార్పొరేట్లను ఎంట పెట్టుకొని, ఒక కార్పొరేట్లు కాదు ఒక కాంట్రాక్టుల వాళ్ళని ఎంట పెట్టుకుని రోడ్లు వేయించారు. 13,320 గ్రామాలు ఒకటేసారి సభ నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కారు. సో ఎలాంటి వాళ్ళు మీరే గమనించండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని మేము తిట్టము, మేము ఆయన పైన ఎలాంటి కామెంట్ చేయము. ఒకటే కామెంట్, పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేట్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనేందుకు ఒక మాట చెప్తున్నాను. కార్పొరేట్కి ఎక్కువైనటువంటి ఆ పవన్ కళ్యాణ్ గారే కాంట్రాక్టులను ఎంట పెట్టుకుని రోడ్లు నిర్మాణాలు చేశాడు. తర్వాత 13,320 గ్రామాలు తన గ్రామ అభివృద్ధికి సంబంధించి అవి సభలు నిర్వహించడం కానీ, గ్రామాలకు కానీ, ఇంకోటి అంటే 77 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక గిరిజన ప్రాంతంలో రోడ్డు పడినటువంటి గ్రామాలకు కూడా రోడ్లు వేయించిన వాడు మా పవన్ కళ్యాణ్. ఇందులో హెచ్చుతగ్గులు ఎవరో చూసుకోండి సార్. అలాగే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవితో పాటు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పదవితో పాటు ఒక మంత్రి పదవి కూడా ఇస్తున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? నేను ఎమ్మెల్సీ సంబంధించి నాగబాబు గారికి ఇవ్వాల్సిందండి. ఎందుకంటే జనసేనకు తన సేవ చాలా చేశాడు. సో నాగబాబు గారు ఇప్పుడు నుంచే కాదండి, జనసేన పార్టీ పెట్టినాంచి గత 10-12 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితోనే జనసేన పార్టీతోనే అనుభవ సంబంధం. ఆయన ఇన్ఛార్జ్ కూడా. సో అతను రాష్ట్రానికి సంబంధించి జనసేన కార్యకర్త, జనసేన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనకు కంపల్సరీ ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందే. సో ఆయన చేసిన సేవకు కానీ ఆయన ఉన్నటువంటి ఆ పార్టీలో ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా కూడా తన తమ్ముడు బాగుండాలి. ఇంతకుముందు కూడా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా అన్నయ్య కూడా అట్లే సేవ చేశాడు. సో ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్సీ కాదండి, ఇంకేదైనా సరే 10 అనుభవించాలి. అది అన్న. అలాగే పిఠాపురంలో మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మరి దాని గురించి అన్న. ఇప్పుడు జనసేన ఆవిర్భించి దాదాపు 12 సంవత్సరాలు అవుతుందన్న. 2014 అంటే 12వ.
సో 12వ ఆవిర్భావ ఉత్సవం జరుగుతుంది. అది కూడా పిఠాపురంలో స్టార్ట్ చేయబోతున్నాడు. తన తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిఠాపురంలోనే ఎందుకు పెడుతున్నా అంటే ఎమ్మెల్యే గెలిచాడు, తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు. సో అందరూ దిగ్విజయంగా జయప్రదం చేయవలసి కోరుకుంటున్నాను. సో ఒక అభిమానిగా నేను కూడా అది కూడా రంగరంగ వైభవంగా బాగా జరగాలని, ఆవిర్భావ దినోత్సవం జనసేన ఆవిర్భావ దినోత్సవం బాగా జరగాలని కోరుకుంటున్నాను. దానిపైన నా అభిప్రాయం ఏంటంటే అంచెలంచెలుగా ఇప్పుడు 2024లో 2014లో పెట్టినటువంటి పార్టీ 2 సార్లు కింద మీద పడ్డా, ఒకవేళ వెనక ముందు పడ్డా 2024లో 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో వెళ్ళినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు ఇంకా మంచి అంచెలుగా ఎదిగిపోవాలని కోరుకుంటున్నాను. అంటే అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు అయితే జరిగాయన్న, కాకపోతే ఇది చాలా స్పెషల్. ఎందుకంటే అంతకుముందు అయితే పదవి లేదు, మరి ఇప్పుడు పదవి ఉంది కదా, మరి ఎలా ఉండబోతుందంట? చాలా భారీ బహిరంగ సభ ఉండబోతుందన్న. ఎందుకంటే అంతకుముందు ఏంటంటే జస్ట్ జరుపుకుందాం పట్టండి, మార్చి 14 తారీఖు మన జనసేన ఆవిర్భించింది కాబట్టి జరుపుకోండి అని జస్ట్ సిగ్నల్ ఇచ్చేవాడు. ఒకసారి జరుపుకుంటే ఏదో వృధాబద్ధిగా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు భారీగా ఎందుకు జరుగుతుందంటే నేను చెప్తాను. గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు, పార్టీని నడిపించాడు, ఇంకా పార్టీని హై స్థాయికి తీసుకెళ్ళాడు, కూటమిని అధికారంలో తీసుకురావడానికి చాలా కృషి చేశాడు. సో ఇప్పుడు భారీగా ఇంకోటి మర్చిపోయాను, ఇంకో విషయం ఏంటంటే మన మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో తను పాల్గొంటే అక్కడ కూడా 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో గెలిచారండి ఆ ఎమ్మెల్యేలని. అక్కడ ఉన్నటువంటి అది కూడా సేమ్ కూటమి ప్రభుత్వం టైపే, అక్కడ కూడా గెలిచాడు, అక్కడ కూడా గెలిపించాడు ఆయన ఎల్లబట్టి 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో అక్కడ కూడా గెలిచారు. సో ఎక్కడికి వెళ్ళినా మన పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సో ఇది స్పెషల్గా ఉండబోతుంది, భారీగా ఉండబోతుంది, చూద్దాం. సరే రైట్ అండి. సో హీరోల్లో మన సినిమా రీళ్ళల్లో కానీ సినిమాలలో కానీ ఫ్యాన్ ఇండియా స్టార్లు ఉంటారు, కానీ రియల్ లైఫ్లో మన రాజకీయ పరంగా అదే చెప్పబోతున్నా, అదే రాజకీయ పరంగా రియల్ ఫ్యాన్ ఇండియా స్టార్ మన పవన్ కళ్యాణ్ గారు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. సార్, పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే, ఒకటి రాజకీయాలు అంటే హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కింద మీద పడవచ్చు. ఇప్పుడు ఒక వెహికల్ వెళ్ళేటప్పుడు ఏదో ఒక చోట ఒక గతుకులు రోడ్లు ఉండొచ్చు, అంటే మన గమ్యస్థానం చేరాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన పార్టీ పెట్టింది 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండడానికి కాదండి, దాదాపు 25 సంవత్సరాలు నేను రాజకీయంలో ఉంటాను అని నమ్మకంతోనే ఆయన పార్టీ పెట్టాడు, అలానే నడిపించాడు. 10 సంవత్సరాలు 11 సంవత్సరాల తర్వాత ఇవాళ ఎమ్మెల్యే గెలిచాడు. సో ఇంకా మిగతా సంవత్సరాలు కూడా ఇంకా అంచెలంచెలుగా, ఇప్పుడు డిప్యూటీ సీఎం, రేపొద్దున సీఎం, తర్వాత గవర్నర్, ఏదైనా కానీ ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ జనసేన పార్టీ తరఫున కార్యకర్తగా నేను ఏం చెప్తున్నా అంటే అంచెలంచెలుగా ఎదుగుతూనే పోవాలి. మరి నెక్స్ట్ టైం సీఎం అవుతారంటారు పవన్ కళ్యాణ్ గారు? అది నో కామెంట్స్ అండి. ఇప్పుడు ప్రజలు నిర్ణయించారు కూటమి ప్రభుత్వం అధికారంలో రావాలని. సో నేను కూడా ఏమంటానంటే నేను కూడా యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే రావాలని మాకు కూడా మనసులో ఉంటుంది. అంత మాత్రం బయటకు వచ్చి జై జనసేన రావాలని చెప్పం. రావాలి, ఎట్లా రావాలంటే ప్రజల అభిప్రాయాన్ని బట్టి, అక్కడికి వచ్చిన ఓటు శాతాన్ని బట్టి, కానీ అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే శాతాన్ని బట్టి ఆయన సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అయితే అన్నారు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కార్పొరేటర్కి ఏమో ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు. మరి దానికి మీరేమంటారు అన్న? ఆ 2 పదాలు నాకైతే అర్థం కాదు. ఎమ్మెల్యే అంటే ఒక మండలానికి సంబంధించి, కార్పొరేటర్ అంటే సిటీ పదము, ఎమ్మెల్యే అంటే దేశం మొత్తం మీద ఉంటారు. కార్పొరేటర్ అనేది ఓన్లీ సిటీస్కి డిస్ట్రిక్ట్స్కే ఉంటారు, గ్రామాలకు అయితే ఉండరు. ఆయన అనే పదమే కరెక్ట్గా లేదు. కాకపోతే ఏదో అనాలని చెప్పి అన్నారు తప్ప, అసలు పవన్ కళ్యాణ్ రేంజ్కి కేజ్రీవాల్ తర్వాత అంత ఓట్లు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు. అలాంటి వ్యక్తిని అలా అన్నారంటే మరి ఆయన విజ్ఞానానికే వదిలేస్తున్నాం. అంటే ఎప్పటికప్పుడు ఏదో కాంట్రవర్సీ రేపుతూ ఉంటారు కదా, సో దాని గురించి ఇది కూడా అన్నారంటారా? ఆయన అట్లా అన్నారో లేదో కూడా, అంటే ప్రతిదీ ఈరోజు ఏమన్నా కూడా కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. సో అట్లా ఇది పవన్ కళ్యాణ్కి దానికి సంబంధం ఉండదన్న. ఆయన అనే పదాలకి పవన్ కళ్యాణ్కి అసలు సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు జనసేన 12వ ఆవిర్భావ సభ మార్చి 14న స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో స్థాపిస్తున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? 100% అన్న. ఆయన గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన ఈ సభని గ్రాండ్గా చేసుకుంటారు.
ఇంతకుముందు ఎప్పుడు ఆయనకు ఒక పదవి అంటూ లేదు, పదవి లేనప్పుడే చేసుకున్నారు. ఈసారి పదవి ఉంది కాబట్టి చాలా గ్రాండ్గా చేసుకుంటారు, హ్యాపీతో చేసుకుంటారు. కార్యకర్తలు కూడా చాలామంది ఇంతవరకు ఎంతమంది వచ్చారు, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు వచ్చుంటే ఇప్పుడు అంతకు మించి ఒక 50 లక్షల వరకు వస్తారని గ్యారంటీ ఇవ్వచ్చు అన్న. అంటే అన్న మరి అంత మెజారిటీ ఇచ్చిన పిఠాపురంలోనే చేస్తున్నారు కదా ఈ సభ, మరి పిఠాపురం ప్రజలకు ఏమన్నా ఈ ఆవిర్భావ సభ సందర్భంగా ఏదన్నా హామీలు ఇస్తారంటారన్న? హామీలు అనేవి పొలిటికల్ పార్టీ ఇస్తుందన్న. జనసేన అనేది ఒక సేవ అన్న. ఆయన అన్నీ వద్దనుకొని సర్వీస్ చేయడానికి ప్రజల్లోకి వచ్చారన్న. మీకు సమస్య ఉందనుకొని మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన 100% చేస్తారన్న. ఆయన ఏమి హామీలు ప్రతి ఒక్క పొలిటీషియన్లాగా ఆయన హామీలు ఇవ్వరు. హామీల కోసమని ఆయన దగ్గరికి మీరు పోవద్దు. మీకు ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళండి, మీ ప్రాబ్లం 100% సాల్వ్ అవుతుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏమంటారనే? చాలా ఒడికిదుడుకులు, చాలా కష్టాలు. త్రివిక్రమ్ గారు అంటారు కదా, సింధూర్ థియేటర్లో సినిమా చూశాను, సింధూరం సినిమా చూశానని. అంతకు మించి కష్టాలు చూశారు ఈ 12 సంవత్సరాల్లో. చాలా అంటే చాలా. ఎందుకు పనికిరానోడు కూడా లాస్ట్కి అది ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లు ఉంటారు కదా, వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ పోస్టర్ని చెప్పుతో కొట్టారు. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొట్టించారా లేదా దేనికి కొట్టారా వాళ్ళకే వదిలేయాలి. అలాంటి వ్యక్తుల చేత కూడా మాట పడ్డారు. ఆయన కారు డోర్ తీయడానికి కూడా చాలామంది పనికిరారు. అలాంటి వ్యక్తిని ఇన్ని విమర్శలు చేస్తే అదేదో ఇనుము అంటారు కదా, ఇనుము కొలికి ఇనుము ఎలా తయారైంది ఆభరణంగా, పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్లో తయారయ్యారు అన్న. థ్యాంక్స్ అన్న. హాయ్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అయితే అన్నారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఏదేదో అన్నాడు. మరి ఇప్పుడు చూపిస్తుండు కదా ఎమ్మెల్యేలో ఎట్లా మాట్లాడుతుండు పవన్ కళ్యాణ్ అన్న, చూస్తున్నారు కదా మీరే. డిప్యూటీ సీఎంగా ఎట్లా దాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎట్లా యూజ్ చేస్తుండు, ప్రజలతో ఉండడం కానీ మంచి చేస్తుండు కదా. ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుండు, అసెంబ్లీలో మాట్లాడుతుండు కదా. అసెంబ్లీలో మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాధగా ఉన్నట్లుంది. అంటే అసెంబ్లీలో మాట్లాడుతుండినా నాకు ప్రతిపక్ష హోదా గిట ఇవ్వలేదు కదా, వీళ్ళు మాట్లాడే అవకాశం గిట లేకుండా కోల్పోయినా కదా ఈరోజు అని బాధగా ఉన్నాడు ఆయన మానసిక బాధ అర్థం అవ్వట్లేదు. ఏమో ప్రతిపక్ష హోదా గిట లేదు, అసలు కనీసం మాట్లాడే అంత అవకాశం గిట ఇవ్వలేదు కదా నాకు. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆయనకు బాధగా ఉంది, అసెంబ్లీలో మాట్లాడుతుండు. సో పవన్ కళ్యాణ్ అన్న వల్లనే పార్టీ గెలిచింది ఈరోజు అనే బాధతోటి ఈరోజు అంతా నాకు ఎమ్మెల్యేకి తక్కువ అది ఇది అని ఏదేదో అంటుండు. ఆయన మానసిక బాధ ఏందో అర్థం అవ్వట్లేదు అన్న. ఫస్ట్ ఏంటంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే బాధ ఒకటి ఉంది లోన, కాకపోతే అది బయటికి చెప్పట్లేదు. అదన్నీ ఇస్తే మాట్లాడుతుంటే కదా అని. పవన్ కళ్యాణ్ అన్న ఏమన్నాడు, మీకు ఈ 5 సంవత్సరాలు రాదు, ప్రతిపక్ష హోదా రాదు అని అన్నాడు. సో అందు గురించి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏదో కొంతనన్నా గుర్తిస్తారు, ప్రజల్లో ఉంటా కదా అని ఈ మాట అన్నట్లు ఉంది జగన్ అన్న. నాగబాబు గారికి కుటుంబ ప్రభుత్వం ఎమ్మెల్సీ టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తా అంటున్నారు కదా, దానిపై మంచిదన్న. ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉంటారు, పవన్ కళ్యాణ్ అన్న కాబట్టి, మన నాగబాబు గారు కాబట్టి. అప్పుడు ఉన్న 10 ఏళ్ళ నుంచి పని చేసుకుంటూనే వచ్చిండు, పార్టీకి సేవ చేసుకుంటా అప్పటి నుంచి వస్తుండు. సరే ఏదో ఒక రోజు నాకు ఏదో అవకాశం దొరకకపోదా, నేను అప్పుడన్నా ఏదో ఒకటి అవుతా కదా, ఏదో ఒకటి ఇస్తారు కదా, పని చేసుకుంటూ పోతా అని 10 ఏళ్ళ నుంచి కష్టపడితేనే ఉన్నాడు, పార్టీతోటి ఉన్నాడు కాబట్టి ఈరోజు అవకాశం వచ్చింది, మంచి పనులు చేయాలి అని నేను కోరుకుంటున్నా. సో నాగబాబు గారు గెలిచిన తర్వాత మంచి పనులు చేయాలి, ప్రజల్లో ఉండాలి వ్యక్తులు వీళ్ళు. పార్టీ పెట్టినా గిట మేము ప్రజాసేవ చేయడానికే వచ్చిన అన్నారు పవన్ కళ్యాణ్ అన్న. నాగబాబు గారు పార్టీ పెట్టింది ప్రజల సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చింది, మేమేం దోచుకొని తినడానికి ఇక్కడికి రాలే. ఈ రాష్ట్రం ఎట్లా పైకి రావాలి, ఎట్లా డెవలప్ కావాలి, ఎట్లా పేద ప్రజలు లేకుండా మంచి రాష్ట్రంగా ఉండాలి అని గుర్తు కోసం ఈరోజు వీళ్ళు వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. పిఠాపురంలో మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ జరుగుతుంది కదా, దాని గురించి చేసుకుంటుండ్రు. మంచిదే. ఒకటి ఏంటంటే పేద ప్రజలకు మంచి చేయాలని నేను కోరుకుంటున్నా. అది చేసిన గిట్ట మంచిది, ఎందుకంటే వాళ్ళు గెలిచిండ్రు, బాగా మెజారిటీ తోటి గెలిచిండ్రు. కూటమి ప్రభుత్వం అంటే మోడీ గారితో చాలా గట్టి నిలబడ్డ పార్టీ అంటే కూటమి ప్రభుత్వం. సో వీళ్ళు ఈరోజు అది చేస్తున్నారు కదా, దాని పేరు ఏదన్నారు, ఆ సభ చేసినా మంచిది. సో ప్రజల పక్షాన ఉంటుండ్రు, నిత్యం ప్రజల్లో ఉంటుండ్రు. ఇటువంటి సభలు పెట్టాలి, మంచి కార్యక్రమాలు పేద ప్రజల్లో మంచి కార్యక్రమాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ సభకు 5 లక్షల మంది దాకా వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో దానికి
వస్తారు. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఓటరు ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లోకేష్ గారి గురించి మంచి పనులు చేయాలని అడగడానికి అందరూ రావాలి. అదేవిధంగా మీ ఏమైతే హామీలు ఇచ్చిండ్రో అవి గిట ఆ రోజు ప్రజలు అడగడానికి వస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే అంతకుముందు కూడా ఆవిర్భావ సభలు జరిగాయి, కానీ ఇది చాలా స్పెషల్. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి ఆవిర్భావ సభ బట్టి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అన్న. దేశంలో అసలు ప్రపంచంలోనే ఒక సభ పెట్టిందంటే ఈ మా కూటమి ప్రభుత్వం పెట్టిన సభ, పెద్ద సభ. ఆ రోజు మరి జగనన్నకు భయం అవుతుందేమో, మరి నాకు గుండెల్లో దడబుట్టేటట్లుంది జగనన్నకి. ఎందుకంటే ఇంత పెద్ద సభ పెట్టడము, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అదే మన పవన్ కళ్యాణ్ అన్న ఉండడం, నాగబాబు గారు ఉండడం, చంద్రబాబు నాయుడు గారు ఉండడం, లోకేష్ గారు ఉండడం గొప్ప విషయము. మంచిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పేద ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఈ 12 ఏళ్ళ పవన్ కళ్యాణ్ గారి జర్నీ గురించి మీరు ఏమంటారు? చాలా కష్టపడ్డాడన్న. నిజంగా ఎంత కష్టపడ్డాడంటే, ఎన్ని అవమానాలు పడ్డాడంటే, నిజంగా ఈరోజు పోసాని కానీ ఎవరెవరో ఎన్నెన్నో మాటలు అన్నారన్న, ఎన్ని పడితే అన్ని అన్నారు, కానీ ఆయన ఏది పట్టించుకోలే. నేను వచ్చినా నేను గెలుస్తా, నేను పేద ప్రజలకి అండగా ఉంటా అని ఎంతో పోరాటం చేసిన వ్యక్తి. 10 సంవత్సరాల తర్వాత అత్యంత మెజారిటీ తోటి గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న. నిజంగా ఈరోజు అసెంబ్లీలో గర్జించే సింహంలా మాట్లాడుతూ చూసినాము పవన్ కళ్యాణ్ అన్న. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల్లో ఏ బాధ అయితే ఉందో అది తెలుసుకోవడానికి నన్ను గెలిపించింది ప్రజల్లో ఉండడానికే, నిత్యం ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే నేను పార్టీ పెట్టింది అని ఈరోజు వచ్చిండు. ఆ రోజు ఎన్నో అవమానాలు పడ్డాడన్న. నిజంగా అమ్మల్ని అక్కల్ని ఎంతెంతో మంది ఎవరెవరో ఎన్నెన్నో మాటలు తిట్టిన గిట్ట ఏవి పట్టించుకోకుండా ఆయన ముందుకు సాగిన నిజంగా నా గొప్ప వ్యక్తి. హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారండి పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కార్పొరేటర్కి ఏమో ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. సో దాని గురించి మీరు ఏమంటారు? ఆయన మరి ఏ ఉద్దేశంతో అన్నాడో మరి తెలియదు, కానీ ఈయన ముఖ్యమంత్రి అయినాక 3వ రోజు ప్రజావేదికకు కూల్చాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి అయ్యిండు. 3వ రోజు ఆ ప్రజావేదికకు కూల్చాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినాక మారుమూల గ్రామాలకు కూడా రోడ్లు దాదాపు 3000 కిలోమీటర్ల రోడ్లు వేయించాడు. ఆయన దగ్గరుండి ఆయన పంచాయతీరాజు మినిస్టర్లో పంచాయతీరాజు రోడ్లు అన్నీ మొత్తం వేయించాడు. మరి ఆయన ఎక్కువ అనుకోవాలన్నా ఈయన ఎక్కువ అనుకోవాలన్నా అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అది సో అలా అన్నం కరెక్ట్ అంటారండి? అది కరెక్ట్ కాదు. అదేగా చెప్తుంది, ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇప్పుడు పనిచేసి నుండి తక్కువ ఉంటే ఎట్టా, పనిచేసి నుండి ఎక్కువ ఉంటే ఎట్టరా? అది ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి హోదాలు ఇచ్చారు, ఆయన చేయలేకపోయిందిగా, ఈయన చేస్తున్నాడుగా. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒక మినిస్టర్ స్థాయిలో చేస్తున్నాడు. మరి దాన్ని నువ్వు గౌరవించాలా? అది అట్లా మాట్లాడితే నువ్వు ప్రజల సానుభూతి పొందలేవు. అది నువ్వు ఇంకా ఎక్స్ట్రా తెచ్చుకుంటున్నావు అని. నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీట్తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తున్నారు కదా, సో దాని గురించి ఏమన్నా? నాగబాబు అంటే పార్టీ కోసం బాగానే కష్టపడండి, కూటమి కోసము. ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఇస్తే దాన్ని జనసేన పొత్తుల కోసం, బీజేపీలో పొత్తు కోసం ఆ సీటు త్యాగం చేశాడు. తర్వాత రాజ్యసభ ఇస్తామన్నారు, అది కూడా మీద ఎందుకు మిస్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తామన్నాడు. మినిస్టర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఊరికి తొందరగా చెప్పడు ఇచ్చేదాకా. అట్లాంటిది ఆయన ముందే 2 నెలల నాటి ప్రకటించాడు నాగబాబుకు మినిస్టర్ ఇస్తున్నాడు. అంటే ఆయన మంచితనం బట్టేగా. అది బేది కష్టపడ్డాడు, కూటమి కోసం బాగా, పార్టీ కోసం, గెలుపు కోసం బాగా చేశాడు. అందువల్ల ఆ కృతజ్ఞతతో ఇస్తున్నాడు. అది ఓకే. ఎటువంటి పదవి ఆశించకుండా, అసలు ఏమీ ఆశించకుండా, కేవలం తమ్ముడు గురించి అన్నేళ్ళు చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడ్డారు కదా, దాని గురించి ఏమన్నా? అందుకే ఆ కష్టపడ్డ దానికే ఫలితంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ మినిస్టర్ ఇస్తుంది. అది కొంతమంది అంటున్నారు ఏది 2 మినిస్టర్లు ఏంది అన్నదమ్ములు కానీ కేసీఆర్ ఇక్కడ కేటీఆర్ ఇచ్చాడు. ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడు లోకేష్కి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చాడు. అది ఆ కృతజ్ఞత. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చినా 2 పార్టీ కోసం కష్టపడ్డారు, కూటమి కోసం కష్టపడ్డారు. అందువల్ల ఇచ్చిన తప్పు లేదు. ఆ న్యాయం జరిగినట్టే, వాళ్ళకి కష్టపడ్డందుకు న్యాయం జరిగినట్టే. సార్, ఇప్పుడు మార్చి 14న పిఠాపురంలో జనసేన 12వ ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, దాని గురించి ఏమంటారు? జనంగా మీటింగ్ సక్సెస్ అయింది ఫుల్. ఏంటంటే 4 మినిస్టర్ హోదాలో ఇప్పుడు అందులో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. ఒక లెక్కలో చెప్పాలంటే ఇప్పుడు పాన్ ఇండియాలో సినిమాలు హీరోలు అంటారు, ఆయన రాజకీయంలో పాన్ ఇండియాలో వెళ్ళిపోయాడు. అందువల్ల సభ సక్సెస్ అయింది. 15 లక్షల మంది దాకా వస్తారు, బాగానే జరిగిద్ది, బాగానే ఉంటుంది. సో అంతమంది క్రౌడ్ అయితే ఇబ్బంది ఏమి ఉండదని? సెక్యూరిటీ అంతా బాగానే అరేంజ్ చేస్తారు, బాగానే ఇబ్బంది లేకుండా చేస్తారు. అది అని నేను అనుకుంటున్నా, ఇబ్బంది లేకుండా. పవన్ కళ్యాణ్ గారి ఈ 12 ఏళ్ళ
రాజకీయ ప్రయాణం గురించి మీరు ఏమంటారు అసలు? కష్టపడబట్టిగా ఇవాళ ఫలిత అనుభవిస్తుంది. కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు, ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు కౌలు రైతులకి వాటికి వీటికి. అందుకని ఇవాళ ఫలితం అవుతుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ అందరూ పొగుడుతున్నారు.